ఒక దారుణ ఘటన. తండ్రి అప్పు తీర్చలేదని కూతుర్ని కిడ్నాప్ చేశాడు ఒక వ్యాపారి. స్కూల్లో 15 ఆగస్టు వేడుకలకు హాజరై వస్తుండగా ఈ కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈశ్వర్ రెడ్డి వద్ద 5 లక్షలు అప్పు చేశాడు శ్రీనివాసరావు. ఎంతకీ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఈ కిడ్నాప్ ప్లాన్ చేశాడు. స్వీట్లు కొనిస్తానని బాలికను ఒంగోలుకు తీసుకొచ్చిన ఈశ్వర్ డబ్బు ఇవ్వకపోవడమే ఈ కిడ్నాప్కి కారణమని, నీ కూతుర్ని చంపేస్తానంటూ శ్రీనివాసరావును బెదిరించాడు. ప్రత్యేక బృందాలతో నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఆడపిల్లల్ని, మహిళల్ని ఇంకా ఏదో ఒక వస్తువుల్లాగా, మనుషుల్లాగా చూడడం ఆపేసి ఒక వస్తువుల్లాగా వాళ్ళకి ఏ విలువ లేకుండా, వాళ్ళు కనీసం ఒక మనుషులు అన్నటువంటి కనీస జ్ఞానం, విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఏ ఉపయోగం? 79 ఏళ్ళు అయితే ఏంటి, 100 ఏళ్ళు అయితే ఏంటి స్వతంత్రం వచ్చి? ఇంకా మహిళల పరిస్థితి ఇలా ఉంది. ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు సభ్య సమాజంలో ఉన్నటువంటి జనం. తీసుకున్న అప్పు చెల్లించలేదని కూతుర్ని కిడ్నాప్ చేయడమా? ఏ ధైర్యంతో చేశాడు? 5 లక్షల కోసం ఒక బాలికని కిడ్నాప్ చేశాడంటే ఎంత ధైర్యం! ఇన్ని చట్టాలు, పోలీసులు, సమాజం ఉన్నా సరే ఎవరు ఏం చేయలేరనా? పాపం ఆ చిన్న పాప ఎంత భయపడి ఉంటుంది, ఎంత ఆందోళన చెందుంటారు ఆ పేరెంట్స్. కూతురు కంటే ఎక్కువేం కాదు ఖచ్చితంగా 5 లక్షలు అనేది. కాదు, ఆర్థికంగా ఏ సమస్యలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియకపోవచ్చు. కానీ ఎంత మూర్ఖత్వం ఉంటే, ఎంత రాక్షసత్వం ఉంటే ఇలాంటి ఒక పనికి ఒడిగడతాడు? డబ్బులు ఇవ్వలేదని కూతుర్ని కిడ్నాప్ చేస్తాడా? డబ్బులు ఇవ్వకపోతే కూతురు ప్రాణాలు తీస్తానంటాడా? 5 లక్షల కోసమా? ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, 5 లక్షల కోసం కూతుర్ని కిడ్నాప్ చేశాడా? ఎవరు అసలు ఆ దుర్మార్గుడు? చానందు 100 రూపాయల కోసం తల్లిదండ్రులను బెదిరించే రోజుల నుంచి 5 లక్షల కోసం ఒక స్నేహితుడు కూతుర్ని కిడ్నాప్ చేసే పరిస్థితి వరకు కూడా చూసుకున్నట్టయితే చాలా దయానందక పరిస్థితి. ఈ వివరాలకు వెళ్తే ఈ చేమకుర్తిలోని విద్యానికేతన్లో చదువుతున్నటువంటి కుంచాల మేఘన 8వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయి ఆగస్టు 15 కావడంతో స్కూల్లో జరిగినటువంటి వేడుకలకు హాజరయ్యి దగ్గరలోనే, అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న హాస్టల్కి వెళ్లేదానికోసం వెళ్తున్న క్రమంలో ఈ కిడ్నాప్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేమకుర్తి పక్కన ఉన్నటువంటి మువ్వవారి పాలనకి చెందిన ఈ మేఘన ఇక్కడ 8వ తరగతి చదువుతుంది. ఆ రోజు నిన్న సెలవు దినం కావడంతో కూడా పేరెంట్స్ కొద్దిగా దూరం ఉన్న పరిస్థితి. ఇది గమనించినటువంటి గతంలో శ్రీనివాసు, ఈశ్వర్ రెడ్డి ఇద్దరు కలిసి వ్యాపారం చేశాడు. ఆ వ్యాపార నిమిత్తం కూడా కొంత ఆర్థిక లావాదేవీలు జరిగింది. ఆర్థిక లావాదేవీలు కూడా సుమారు ఒక 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది. మొత్తం వడ్డీలు కలుపుకుని 5 లక్షల రూపాయలు ఉంది. అనేక పర్యాయాలు ఆ ఈశ్వర్ రెడ్డి ఎవరైతే పిల్లల్ని కిడ్నాప్ చేశాడో అతను కుంచాల శ్రీనివాస్ కి కూడా ఫోన్ చేసే సందర్భంలో సరైన సమాధానం రాని పక్షంలో కూడా అతను ఒక పథకం ప్రకారం ఈశ్వర్ రెడ్డి నేను ఆగస్టు 15 స్కూల్ దగ్గర రావడం. ఎందుకంటే గతంలో ఈశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఉండటము ఆ పాప కుంచాల మేఘన కూడా తెలుసు, వాళ్ళిద్దరు స్నేహితులని తెలుసు. కానీ ఆర్థిక లావాదేవీలు, వ్యాపారంలో జరిగినటువంటి గొడవల విషయం అయితే తెలియదు. కానీ అదే నమ్మకంతో ఆ కుంచాల మేఘన ఈశ్వర్ రెడ్డి తోటి కూడా కొంతసేపు మాట్లాడిన తర్వాత కూడా మీ నాన్నగారిని కల్పిస్తాను, ఒంగోలు ఉన్నారు, స్వీట్స్ అయితే తీసుకుందాం ఆగస్టు 15 అని చెప్పేసి ఒక రకంగా చేసి చిన్న బలవంతం చేసినట్టు అమ్మాయి తప్పించుకోలేక నాన్న ఫ్రెండ్ అన్న ఉద్దేశంతో కూడా బండి ఎక్కినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఎవరైతే మనసులో ఈ కుట్ర ఎంత పెట్టుకుని ఉన్న ఈశ్వర్ రెడ్డి ఒంగోలు దాటిన తర్వాత వాళ్ళ నాన్నగారికి ఎవరైతే ఉన్నారో కుంచాల శ్రీనివాస్కి ఫోన్ చేసి ఆర్థిక లావాదేవీలు, వడ్డీలు కలుపుకుని మొత్తం 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ అమ్మాయి నేను కిడ్నాప్ చేశాను, చంపేస్తానన్న బెదిరింపు కోణంలో కూడా ఒక్కసారి కూడా శ్రీనివాస్ ఆందోళనకు గురైన పరిస్థితి. శ్రీనివాస్ ఆందోళనకు గురయ్యి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే పోలీసులు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా విషయాన్ని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ దృష్టికి తీసుకెళ్లటం, ఏఆర్ దామోదర్ కూడా కొన్ని ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేయటం, ఫోన్ ఈశ్వర్ రెడ్డి ఎక్కడి నుంచి చేశాడు, ఏ నెట్వర్క్ నుంచి వచ్చింది, ఆ నెట్వర్క్ సిగ్నల్ ఎటు ప్రయాణిస్తుందని చెప్తుంది. ఎందుకంటే ఈశ్వర్ రెడ్డిది బేసికల్ గా తిరుపతి అవడంతో కూడా ఆ రూట్ లో ఏమైనా ఉన్న కోణంలో కూడా ఆలోచించారు. అదే కారణంలో ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈశ్వర్ రెడ్డి కావలికి దగ్గరలో ఉన్న ఒక టవర్ కింద సిగ్నల్ కనిపిస్తున్న కోణంలో కూడా కావలి పోలీసుని అప్రమత్తం చేయటం, కావలి పోలీసులు కూడా కొన్ని ఈశ్వర్ రెడ్డి కూడా అంటే కిడ్నాప్ జరిగిన 2.5 గంట వ్యవధిలోనే అతను అదుపులోకి తీసుకుని ఈశ్వర్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మేఘనాను కూడా వారు తీసుకురావడం జరిగింది. అయితే జరిగిన సంఘటన మొత్తం ఆ పాప కండిషన్ అంటే ఆ పాపకు అర్థమైందా? జరిగిన డ్రామా అంతా అర్థమైందా? అండ్
ఆ పేరెంట్స్ ఏమంటున్నారు? పాప పేరెంట్స్ జరిగినటువంటి ఘటనకు సంబంధించి. పాప పేరెంట్స్ అయితే దీనికి సంబంధించి మేము ఒక ఇస్తామనే చెప్పాము. అతను ఏ ఉద్దేశంతో ఇంటర్వ్యూ ఈ విధంగా కిడ్నాప్ చేశాడు అన్న ఒక కోణంలో అయితే మటుకు వారు సమాధానం చెప్తున్నారు. కాకపోతే మటుకి ఆ అమ్మాయి 8వ తరగతి చదువుతుంది, కానీ జరిగిన సంఘటన మీద కిడ్నాప్ అని కూడా తెలియలేదు. ఇంకా ఒంగోలు వచ్చింది, ఇంకా స్వీట్స్ రాలేదని అడిగితే లేదు ఇంకొద్ది దూరమే అన్న ఒక మాటల్లో చెప్తూ అది డైవర్ట్ చేస్తూ తీసుకెళ్లారని కూడా జిల్లా ఎస్పీకి చెప్పినట్టుగా కూడా కనిపిస్తుంది. కాకపోతే జరిగిన సంఘటన బాధాకరం ఉన్నప్పటికీ పోలీసులు పనితీరు మటుకి కొద్దిగా గొప్పగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా ఈ విషయంలో మరొక దొల్లతనం బయటపడిన విషయం నందు ఏంటంటే, ఈ పాప ఎక్కడైతే చదువుతుందో విద్యానికేతన్ హై స్కూల్ సిబ్బంది గతంలో ఈ హై స్కూల్లో అనేక విషయాలు అనేక సందర్భాల్లో ఫీజు కట్టలేదని పిల్లల్ని ఇబ్బంది పెట్టిన విషయాలు వచ్చినప్పుడు ఇది కూడా ఒకసారి బయటపడిన సంగతి. విద్యానికేతన్ స్కూల్లో పాప చదువుతుంది, పాప హాస్టల్కి వెళ్ళలేదు, తోటి విద్యార్థులతో కూడా వెళ్తుంది. వాళ్ళ మీద మానిటరింగ్ లేకపోవడం వల్ల కూడా ఈ కిడ్నాప్ అవకాశం వచ్చిన పరిస్థితి. ఎంత తెలిసిన వారైనా సరే పేరెంట్స్ పర్మిషన్ లేకుండా బయటికి పంపించకూడదు. కానీ వీరు ఆ పాపని ఒక్కదాన్ని ఎలా వదిలిపెట్టేశారు? అసలు ఆ స్కూల్లో అంటే చదువుతున్నటువంటి విద్యార్థుల మీద వీళ్ళకి ఒక మానిటరింగ్ ఉందా లేదని ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదే స్కూల్ యాజమాన్యం కొంత వీళ్ళ మీద మానిటరింగ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా విద్యార్థిని బయటకు వెళ్లే పక్షంలో ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అనుమతి ఇచ్చి పంపించాల్సిన ఒక నిబంధనగానే ఉన్నట్టయితే ఈ పాప కిడ్నాప్ గురయ్యేది గారు విషయం ఇంత దాకా వచ్చేది కాదని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ జరిగిన ఈ 5 లక్షల రూపాయల కోసం ఆ కూతుర్ని కిడ్నాప్ చేసిన సంఘటనలో మటుగా తల్లిదండ్రులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మేము డబ్బులు ఇస్తామన్నాము, ఇచ్చే లోపే అతను కొద్దిగా తొందరపడ్డాడు, మమ్మల్ని బెదిరించడం జరిగింది, ఈ సందర్భంలో ఈ పాపను కూడా కిడ్నాప్ చేయడం జరిగిందని చెప్పేసి ఆ పాప మేఘన తండ్రి శ్రీనివాస్ అయితే చెప్తున్న పరిస్థితి. జరిగిన విషయం మీద కూడా అయితే జిల్లా పోలీసులు కొద్దిగా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే యుద్ధ ప్రాతిపదికన సుమారు 8 టీంల నుంచి 10 టీముల వరకు కూడా ఏర్పాటు చేయడం, ఆ సిగ్నల్స్ ఆధారంగా కూడా ఆ టీంలు అక్కడ పెట్రోలింగ్ చేయడం, కరెక్ట్గా కావలి టవర్ కింద సిగ్నల్ పనిచేస్తుంది సెల్ ఫోన్ అని చెప్పేసి అక్కడ కావలి పోలీసులు అప్రమత్తం చేశారు నెల్లూరు జిల్లాకి. మొత్తానికి వాళ్ళైతే విత్ ఇన్ 2.5 hours వ్యవధిలోనే కిడ్నాప్ ఈశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అదేవిధంగా కొంచెం మేఘన కూడా రికవర్ చేయడం జరిగింది. నందు ఏదేమైనప్పటికీ జరిగిన సంఘటన మీద మొత్తం ఎటువంటి విషాదం లేకపోకుండా, ఎందుకంటే గతంలో అనేక పర్యాలు 2 నెలల క్రితం జరిగినటువంటి ఒక బాబు మిస్సింగ్, అది మరుసటి రోజు గుర్తురే కనిపించడం, అదేవిధంగా ఒక 2 రోజుల క్రితం అదే పశ్చిమ ప్రాంతంలో జరిగిన ఒక పాప కిడ్నాప్ జరగడం, పోలీసులు అప్రమత్తం అవడం, వెంటనే ఆ పాపని ఒక చెక్ పోస్ట్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళటం, అదేవిధంగా 2 రోజుల తర్వాత నిన్న ఆగస్టు 15కి ఈ ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తులు ఈ మేఘనని కిడ్నాప్ చేయడం, ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎక్కడో కొంత అవగాహన లోపం, అదేవిధంగా కొంత మానిటరింగ్ లోపం కనిపిస్తుంది. అయితే జరిగిన విషయం మొత్తం మీద ఈ కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ స్కూల్ యాజమాన్యం డొల్లతనంతో పాటు పోలీసుల యొక్క పనితీరు కూడా బాగా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు. ఓవరాల్గా ఈ ఘటనని మనం అబ్జర్వ్ చేస్తే 2 విషయాలను ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాలి. ఒకసారి జరిగినటువంటి స్టోరీ ఒకసారి చూద్దాం మనం. ప్రకాశం జిల్లాలో ఆగస్టు 15 రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక పాప, చిన్న పాప, స్కూల్లో చదువుతున్నటువంటి ఒక పాప కిడ్నాప్ ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లాలో ఒక వ్యక్తి